హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్ న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు మేము గణేష్ది భోజనాలు పెడుతున్నాము. సో దాన్ని బట్టి మేము అనాథ ఆశ్రమంకి ఫుడ్ ఇవ్వడానికి వచ్చాము. అండ్ నా ఫ్రెండ్స్, నేను ఇంకా కమిటీ, నా ఫ్రెండ్ వాళ్ళ కమిటీ బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది. సో మేము ఏమేమి ఇస్తున్నామంటే సాంబార్, రైస్ అండ్ కర్రీ ఇస్తాం, అండ్ ఇంకా టమాటా రైస్. దాని తర్వాత సిగ్నేచర్ పెట్టించాం, అటెండ్ అయిపోయింది. గాయస్, ఇప్పుడు మేము వెళ్ళాం, డొనేట్ చేసాం ఫుడ్. ఇప్పుడు అక్కడ అవుతుంది, అక్కడ కూడా వెళ్దాం, అది కూడా చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి, మినీ బ్లాగ్ సూపర్ ఉంటుంది. బ్లాగ్ కూడా చాలా బాగుంది. సో చాలా మంది భక్తులు వచ్చారు. సో ఫుడ్ అనేది మేము ఇచ్చాం, అండ్ చేసిన వాళ్ళకి, కమిటీకి, మా ఫ్రెండ్స్కి అండ్ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఎందుకంటే ఇందులో ఒక పార్టీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. సో ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో అలా ఫుడ్ మొత్తం పంచుతున్నారు. సో అన్నదానం గట్రా అని చేశారు. సో చాలా మంది వచ్చారు. ఈ బ్రదర్ అయితే నవ్వుతున్నాడు. సో ఒక రేంజ్. దాని తర్వాత మా ఫ్రెండ్ కూడా ఫుల్ నవ్వుతున్నాడు. చాలా మంది వచ్చారు. వీడియో తీస్తుంటే అలా అనుకుంటారు, ఏంటి ఇది, ఏం చేస్తున్నాడు, బ్లాగ్స్ ఏంటి అని. మా వాడు కష్టపడినట్టు నటిస్తున్నాడు, కానీ కష్టపడట్లేదు, కానీ కష్టపడ్డాడు లాస్ట్లో. తర్వాత నేను తీసుకున్నాను. సబ్స్క్రైబర్స్తో కలిసిన తర్వాత మా వాళ్ళు హోమం చేయడానికి రెడీ అయ్యారు. అండ్ దాని తర్వాత నాకేమో వీడియోగ్రాఫర్ లాగా పోస్ట్ ఇచ్చారు. సో వాళ్ళకి వీడియో కావాలని అన్నారు. అండ్ దాని తర్వాత పూజ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఒక్కొక్కటి జరిగింది నార్మల్గా. హోమంకి నాకు అసలు ఏం తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను హోమానికి అక్కడికి. సో నేను ఎప్పుడు చూడలేదు, నాకు ఎప్పుడు తెలియదు. బట్ చూసా దేవుడితో. ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్లో జరిగే ప్రతిది ఒక ఎక్స్పీరియన్స్. సో అలాగా జరిగింది అనుకోండి. అండ్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఏదైనా తప్పు చెప్పుకుంటే మాత్రం క్షమించండి, ఓకేనా. సో అలా పూజ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరి కళల్లో వెలుగులు కనబడ్డాయి. సో ఒక్కొక్కరి కళల్లో వెలుగులు కనబడిన తర్వాత స్టార్టింగ్ అవుతుంది కదా, అలాగా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఇన్ని వినాయకుడులు ఉన్నాయి. నేను కొంచెం బాగా తీద్దాము అనుకొని తీసాను. అండ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ చేసుకున్నాం మొత్తం. హోమం గట్టా అన్ని కంప్లీట్ చేసే ముందు లాస్ట్ అనమాట ఇది. లాస్ట్లో మనం ఇలాగ చేయాలన్నమాట. సో రెడ్ కలర్ తువ్వలో గుడ్డ ఏదో ఇస్తారో, దాంట్లో నన్ను ఏదో వేస్తారో, సంథింగ్ అది నాకు గుర్తులేదు. బట్ చాలా బాగుంది. అన్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. సో దాని బేస్ మీద నేను తీసాను. సో ఇంతమంది కమిటీ చేశారు. నెక్స్ట్ టైం కూడా చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం మీరు మాకు సపోర్ట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడతారని ఆశిస్తున్నాను. అండ్ లాస్ట్ వరకు ఉండండి. నెక్స్ట్ రోజు దాని తర్వాత లడ్డు ఇది పాడారు. మా ఫ్రెండ్కి అయితే లడ్డు పేలింది. దాని తర్వాత మేము డీజేకి వెళ్ళాము. ఫుల్ గట్టికి గెంతాం. నాకు ఎందుకో సై ఫీల్ వచ్చింది, ఎందుకంటే డీజే ముందు గెంటనే నాకు ఎందుకో సై ఫీల్ అనిపించింది. బట్ లాస్ట్లో ఇంకేం చేస్తామని లాస్ట్లో గెంతాను. అదన్నీ మీకు తర్వాత చూపించడం జరుగుతుంది, చూడండి లాస్ట్ వరకు. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. సో ఇలాగా ఈసారి మా గణేష్ అని వీల్ పలికాం. ఈసారి వినాయకుడిని ఇలాగ మేము అనిపాము. సో ఎందుకో మళ్ళీ గోల్డెన్ డేసెస్ మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తుంది. సో ఇలాంటి గోల్డెన్ డేసెస్ మేము మర్చిపోకూడదని వీడియోస్లో ఏదైతే జరిగిందో అది వీడియోస్లో మేము బంధించి ఉంచాం. థ్యాంక్ యూ గైస్.